ఈరోజంతా కూడా తిరుపతి లడ్డు వివాదం చుట్టూనే తిరిగింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు ఈరోజు మాట్లాడటం, అలాగే కేంద్ర ఆరోగ్య మంత్రి బీజేపీ అధ్యక్షుడు కూడా అయినటువంటి జేపీ నడ్డా దీని మీద నివేదిక పంపించమని అడగటం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేయడం, ఇవన్నీ వీటి మీద నేను కొన్ని చోట్ల మాట్లాడాను, ఇంకోటి మాట్లాడతాను. మరొకటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద మాట్లాడినటువంటి విషయాలు. అందులో ఒకటేమో 100 రోజుల పాలన నుంచి డైవర్ట్ చేయడానికే తీసుకొచ్చారా, పాలనలో ఫలితాలు లేవు కాబట్టి అనేది ఆయన రాజకీయ ఆరోపణ. ఇక రెండవది వాళ్ళ హయాంలో జరిగింది కాబట్టి ఒక విధంగా వాళ్ళే చేశారు అన్న పద్ధతిలో చర్చ సాగుతున్నప్పుడు దాని మీద ఆయన ఎలా స్పందిస్తారు అని. ఈ మొత్తంలో జగన్ చేసే వాదన ఏంటంటే అసలు అన్ని వ్యవస్థలు అక్కడ పకడ్బందీగా ఉన్నాయి, టెండర్లు పిలవడం వీటన్నిటికీ కూడా క్రైటీరియా ఉంది, వాటిని రాగానే ముందే ఆ సర్టిఫికేట్తో సహా వస్తేనే తీసుకుంటారు, దాంట్లో ఏ తప్పున్నా లోపం ఉన్నా అసలు దాన్ని అలౌ చేయరు ఆ ట్యాంకర్ను. మరి అటువంటి ఇవి ఎలా వస్తాయి? వచ్చిన తర్వాత ఎప్పుడు తీసుకున్నారు వీళ్ళు శాంపిల్ తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్నారు. దాని మీద నివేదిక వచ్చింది 23వ తారీఖు నివేదిక వస్తే 2 నెలల పాటు మరి కాకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు చెప్పడానికి కారణం కూడా డైవర్షన్ కోసమే ఇప్పుడు చెప్తున్నారు. తమ వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి విమర్శలు లేకపోతే వాటి మీద నుంచి దృష్టి మళ్లించడానికే ఇది చేస్తున్నారన్నది జగన్ యొక్క ప్రధానమైన ఆరోపణ. విషయానికి వస్తే అసలు అక్కడ జరగడానికే లేదు, అవన్నీ కూడా చాలా స్పష్టంగా పకడ్బందీ అయినటువంటి వ్యవస్థ ఉండగా ఇలాంటి ఆరోపణ చేయటం, ఒకసారి చేయడం అన్నది భక్తుల యొక్క మనోభావాలను వీటన్నిటిని కూడా దెబ్బతీయడానికి ఇది కారణమవుతుంది. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? దీంతోపాటు వచ్చిన నివేదికలో కూడా దాన్ని కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. పాజిటివ్గా రావడానికి కూడా కొన్ని కారణాల వల్ల వస్తాయి. ఈ నివేదికలో ఉన్నంత మాత్రాన అది పూర్తిగా జంతువుల కొవ్వు కూడా కలిపారు అని అనడానికి అదొకటే కాదు, వేరే కారణాలు కూడా ఉండొచ్చు అని వాళ్లే దాంట్లో మినహాయింపులు కూడా ఇచ్చారు కదా. అటువంటిప్పుడు దీన్ని ఏకపక్షంగా జరిగిందని ఎలా చెప్తారు? అది కూడా మీరు వచ్చిన తర్వాత శాంపుల్ తీసుకొని మీరే పంపించి మళ్ళీ ఆ నివేదిక విడుదల చేయడంలో మీరే జాప్యం చేసి వీటన్నిటి ద్వారా ఏమి ప్రజలను భక్తులను ఆందోళన పరచడం, వాళ్ళ మనోభావాలు గాయపరచడం తప్ప ఏం సాధించదలుచుకున్నారు? ఇంకా అంతిమంగా దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, అందుకే ఇదంతా చేస్తున్నారు అన్నది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రధానమైన ఆరోపణ. సరే, బీజేపీకి మత రాజకీయాలు చేస్తుంది అనే పేరు ఉంది, కానీ టీడీపీ కూడా అదే రాజకీయాల కోసం వాడుకుంటూ ఉందనేది ఇక్కడ జగన్ చెప్తున్నారు. దీని మీద మళ్ళీ లోకేష్ తర్వాత మాట్లాడినట్టున్నారు. సహజంగా మళ్ళీ విమర్శలు ఇవన్నీ కూడా వస్తాయి, కానీ ఎందుకు ఇన్ని రోజులు ఆలస్యమైంది? ఈ ఆలస్యమైనప్పుడు ఏం జరిగింది? వాటిని వెనక్కు పంపించాము శ్యామలరావు అని ఆయన చెప్పారు. ఈవో ఏఆర్ ఫుడ్స్ అనే ఒకరి దగ్గర నుంచి వచ్చిన దాంట్లోనే కల్తీ జరిగిందని ఆయన కూడా చెప్పారు. అంటే ఈవో చెప్పే ప్రకారం కూడా మొత్తం కల్తీ కాదు, ఒక కంపెనీ ఒక సరఫరాదారు చేసిందే దాంట్లో వివాదం బాగాలేదు, కల్తీ జరిగింది అనేది మనకు స్పష్టమవుతుంది. పైగా ఈ వివాదం